నరరూప రాక్షసుడిలా వ్యవహరించిన జెఫ్రీ ఎప్స్టీన్ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఇతగాడితో పాపంలో పాలు పంచుకున్న ప్రముఖుల గురించే వెలుగులోకి రాగా జెఫ్రీ బాధితులు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి చెప్పడం ప్రారంభమైంది. దీంతో ఒళ్ళు జలధరించే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎప్స్టీన్ ఎక్స్ట్రీమ్ క్రిమినల్, సైకలాజికల్లీ హార్మ్ఫుల్, ట్రాప్ చేయడం, టార్చర్ చేయడం. తొందరలోనే పెద్ద ఎత్తున బయటికి రానున్న వేలాది మంది బాధితులు. ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ అరెస్టుతో సంచలనం. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఓ కామ పిశాచి ఎలాంటి వాడు అనేది అతగాడి బాధితులు చెప్తుంటే దురాగతాలకు కాదు, ఇంకా కొత్త పదాలు కావాలేమో అనిపిస్తుంది. రీనోవో అనే ఓ మహిళ ఇప్పుడు స్వయంగా కొన్ని ప్రసార మాధ్యమాలకు అతడు ఎలా బాలికలను నిస్సహాయులను ట్రాప్ చేస్తాడు అనేది చెప్తోంది. ఈ మహిళ 21 ఏళ్ల వయసులో ఉండగా జెఫ్రీ ఆమెను ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. మానసికంగా దారుణాతి దారుణంగా బాడీ షేమింగ్ చేస్తూ అసలు దేనికి పనికి రారేమో అనే అనుమానాలను కలగజేయడం అతని నైజం. ఆ తర్వాత అతను బంధించిన చక్రబంధం నుంచి బయటకి రాలేకపోయేలా చేసి టార్చర్ చేసేవాడట. అసలు ఎవరు ఊహించని రీతిలో ఈ మాటల దాడిని కొనసాగించడం ఇతగాడి ప్రత్యేకతగా రీనావో చెప్పింది. అతను సృష్టించిన ఓ మాయాజాలపు ప్రపంచం నుంచి బయటపడడానికి కనీసం 15 ఏళ్లు పట్టిందని వాపోయిందామె. ఇక ఇతగాడి దౌర్జన్యాలకు బలైపోయిన చిన్నారులలో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు అంటారు. ఒకరికి తెలియకుండా ఒకరితో తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం, ఆ తర్వాత పూర్తిగా తన చేతుల్లో చిక్కుకున్న తర్వాత అతనిలో అసలు కోణం బయట పెట్టేవాడట. ఇతగాడి అకృత్యాలలో పెద్ద పెద్ద వాళ్ల హస్తం కూడా ఉండడంతో ఈ బాలికలు, యువతులు తమ నోరు ఎప్పటికీ విప్పేవారు కాదు. దీనికి తాజాగా బయటపడిన రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ ఉదంతం ఒక్కటి చాలు ఎప్స్టీన్ కొన్ని దీవులను ప్రపంచ వేశ్యావాటికగా మార్చాడు అని చెప్పడానికి. ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ రాచ పదవి ఊడింది, అరెస్ట్ అయ్యాడు. అయితే ఇలాంటి వారిలో ఇతనొక్కడే మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ఇలాంటివెన్నో కొన్ని లక్షల మంది భాగోతాలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉండుంటాయి. అమెరికా మాజీ అధ్యక్షులు, టెక్ దిగ్గజ కంపెనీల ఓనర్లు, సెలబ్రిటీలు సహా పేరు గొప్పగా ఉన్నవారు చాలా మంది పేర్లు ఈ ఫైళ్లలో కనిపిస్తూ ఉండడంతో జనం అవాక్కయ్యారు. ఇలాంటి ప్రపంచం ఒకటి తమ మధ్యనే ఉందని తెలుసుకుని షాక్ తింటున్నారు.